హాయ్ అండి, వెల్కమ్ టు మంజు అండ్రా ఛానల్. ఈరోజు పిక్సెల్ 9 Pro XL అన్బాక్సింగ్ వీడియో తీస్తున్నాను. యాక్చువల్గా బాక్స్ ఆల్రెడీ చించేసాను, బట్ మీకోసం ఊరికే కస్టర్డ్ ప్యాకేజింగ్. సో బాక్స్ రావడం ఇట్లా వచ్చిందండి. అయితే వెనక 2 పేపర్లు ఉన్నాయి, అవి నేను రాత్రి పీకేసాను వీడియోకి ముందే. మళ్ళీ వీడియో తీద్దాం అని చెప్పి ఈరోజు మళ్ళీ కూర్చొని మళ్ళీ వీడియో తీస్తున్నాం. ఇటు బీకి దాని తర్వాత అంత టక్కని ఇట్లా బయటికి రావట్లేదు అనమాట. మళ్ళీ కొద్దిగా ఇట్లా పైకి లాగి తీస్తే 9 Pro XL. సో మీరు అంతకుముందు మా వీడియోస్ కనుక ఫాలో అవుతూ ఉన్నట్లయితే లాస్ట్ ఇయర్ 8 Pro రిలీజ్ అయినప్పుడు 8 Pro కొనున్నాను. సోనీ నుండి ఒక 10 ఏళ్ల తర్వాత 9 ఏళ్ల తర్వాత పిక్సెల్కి వచ్చినాను. సో అప్పుడు కూడా దీని మీద ఒక 600 ఎంత తక్కువ ఉంటే అందుకు కొన్న డాలర్లలో. సో ఇప్పుడు ఇది ఇచ్చేస్తే దీనికి కొద్దిగా ఎక్కువ వస్తున్నాయి నేను పెట్టిన దానికన్నా. కాకపోతే ఈ ఫోన్కి నేను కొద్దిగా ఖర్చు పెట్టాలి. సో ఇప్పుడు ఇది 600కి వచ్చినట్టు, దీని మీద సంవత్సరానికి పెట్టనట్టు. ఇది దీన్ని 600 అనుకుంటే. సేమ్ కలర్ అయితే మార్చలేదు, మరి చూడ్డానికి ఏమన్నా మారిందేమో మనం కవర్ తీస్తే కానీ తెలియదు. అన్బాక్స్ తీయంగానే ఆ బాక్స్ ఇప్పంగానే ఇట్లా ఉంది. అది ఏముంది, ఖాళీ డొల్ల. ఓ వైరు ఒకటిది, ఛార్జింగ్ డాక్ ఇవ్వడం మానేశాడు, ఇయర్ ఫోన్లు ఇవ్వడం మానేశారు, యాప్ లోడ్ పుణ్యం అని అందరూ మానేశారు దరిద్రులు. సో ఫింగర్ పాయింట్ ఇండికేటర్, ఛార్జింగ్ ఇండికేటర్, ఇదేందో ఉంది, ఇదేందో నాకు గుర్తు తెలీదు. సౌండ్ పవర్ ఆఫ్. ఇదైతే కొద్దిగా చూడడానికి నాకు ఐఫోన్ మాదిరి అనిపించింది. మధ్యలో ఈ బెజల్ డిజైన్ ఐఫోన్ సైడ్ ఇస్తాడు, మిడిల్ లో ఇవ్వరు కదా ఎందుకు ఇదే ఏదో దానికి వల్ల. సో ఈ బెజల్ డిజైన్ అయితే కొద్దిగా చూడడానికి మంచి తలతల మెరుస్తుంది. ఈ సైడ్ ఇదంతా కొంచెం బ్యాక్. ఇదండి సిమ్. ఈ సిమ్ ఫిజికల్ సిమ్ 2 ఉన్నాయనుకుంటా. నాది దీనికి ఈ సిమ్ క్యాపబిలిటీ ఉన్నా కూడా నాట్ ఎలిజిబుల్ అన్నాడు. నేను కొన్నది స్పెక్ట్రమ్ వాడి దగ్గర కాబట్టి. ఇప్పుడు ఎక్స్ఫినిటీ వాడి దగ్గరికి వచ్చాము, ఇల్లు మారడం పుణ్యం అని. వాడి దగ్గర కొత్త కొంచెం ముందుకు చూపిస్తావా? ఫస్ట్ ఈ ఫోన్ ఈ ఫోన్ అది తీసేయి. ఒక సెకండ్. ఇది కొంచెం వైట్ సిల్వర్ షేడ్. నేను ఏదో రంగు అడిగితే ఏదో రంగు పంపించాడా? లేదు, ఓకే బాగుంది. ఇది ఒకటే రంగు ఉన్నాయి. ఇది కొద్దిగా పాత పడిపోయి కొద్దిగా. సో ఇప్పుడు కనపడుతుందా? ఇంకొద్ది దగ్గర తేవాలా, ఇంకొంచెం దగ్గరికి, ఇంకొద్ది దగ్గర వేసి 8 Pro పాత ఫోన్, 9 Pro XL. వాళ్ళకి యాక్చువల్ కాస్ట్ ఎంత? ఇది ఎంత చెప్పు, నీకు ఆఫర్ ఎంత వచ్చింది? ఇది 900 1000 అయితే 400కి ఇచ్చాడు. ఇది కూడా అంతే, 1000కే కొంటున్నా, 1100కే. కాకపోతే ఈ ఫోన్ని ట్రేడింగ్ చేస్తున్నా కాబట్టి ట్రేడింగ్ చేసినందుకు 800 ఇస్తున్నాడు నాకు. నేను ఇది కొన్నదేమో 400 చిల్లరకి, ఇప్పుడు వీడు ఇస్తున్నదేమో 800. ద థింగ్ ఏంటంటే ఇక్కడ ఒకేసారి డబ్బులు ఇరు కాబట్టి దీన్ని ఎక్స్ఫినిటీలో 2 years. సో నెలకు 40 దీనికి తీసుకుంటాడు, దానికి 25 తగ్గిస్తాడు. వాళ్ళకి అర్థం కాదు పాపం. యాక్చువల్గా ఏంటంటే నేను బ్యాక్గ్రౌండ్ లో వాయిస్ ఇస్తున్నాను. యాక్చువల్ ట్రేడింగ్ ఇప్పుడు ఇది $800 ఇస్తే 800 మనకి ఒక్కసారిగా 800 ఇవ్వరు మన చేతికి. దాన్ని 2 yearsలో మంత్కి ఇంత అని ఆ 800ని 2 yearsలో ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ నెట్వర్క్లో మనం ఉంటాము. 800 ఇచ్చేసామనుకో, ఇప్పుడు మనకి ఇండియాలో ఏంటి ఐడియా ఎలాగో ఇక్కడ ఇవి మాట. సో వాళ్ళతో మనం కనెక్షన్ ఇచ్చేస్తాం, వెళ్ళిపోతాం కదా ఇంకో దానికి. సో వాడు తెలివిగా అందుకని ఇలా పెట్టి ఇలా ఇన్ని ఇయర్స్ అని చెప్పేసి అలా పెడతాడు. ఫైనల్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, అర్థం కాకపోతే కమెంట్ చేయండి. ఇంకెవరన్నా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా అది కూడా కమెంట్ చేయండి, వాళ్ళే పెడతారు. ఇట్లా GSM అరేనా అని చెప్పేసి ఇది నేను ఇండియాలో ఉన్నప్పటి నుండి వాడేవాడిని. ఇది జస్ట్ మీకు చెప్పడానికి నేను ఓపెన్ చేశాను. వాడి ఫస్ట్ ఆర్టికల్ అదే ఉందన్నమాట, 9 Pro XL వర్సెస్ 8 Pro అనమాట వాడి ఆర్టికల్. మనం ఈ ఆర్టికల్ అంతా చదివేంత ఓపిక లేదు, కానీ ఇది కొద్దిగా బరువైన ఫోను, చూస్తుంటేనే అర్థం అవుతుంది. ఇలా నాకు ఎప్పుడు ఏందో, నాకు చిన్న ఫోన్లు ఇష్టము, కాకపోతే ఆఫర్లన్నీ పెద్ద ఫోన్ల మీద ఉన్నాయి, నేనేమో పెద్దగా కొంటున్నాను. తనకి సోనీ అంటే చాలా ఇష్టం. సోనీ నుంచి చిన్నగా జస్ట్ పిక్సెల్కి రావడం చాలా గ్రేట్. 9 ఏళ్ల తర్వాత వచ్చా, ట్రేడింగ్లు లేకుండా ఏమీ లేకుండా నెలకు సంవత్సరానికి 1000 పెట్టుకొని
అబ్బా ఎందుకులేండి అదొక నేను ఐఫోన్ కు మారు అని చెప్తున్నాను, బట్ తనకి ఐఫోన్ అంటే ఇష్టం లేదు. మధ్యలో తను సామ్సంగ్ ఏదో చెప్పింది. అదృష్టవశాత్తు దీనికంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అది, అందుకని సామ్సంగ్ కి రాలేదు నేను. నాకు సామ్సంగ్ ఎందుకంటే ఇప్పుడు ఇది పిక్సెల్ 8 ట్రేడింగ్ చేస్తే $800 వస్తే, ఇదే పిక్సెల్ 8 ట్రేడింగ్ చేస్తే ఒకవేళ 9 కొనకుండా శాంసంగ్ కొనాలనుకుంటే అది 500కే ఇస్తున్నాడు వాడు. సో అప్పుడు మనకి ఎక్కువ చేతులు డబ్బులు పడతాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా ఇదే తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే శాంసంగ్ తీసుకోమన్నాను. దాంట్లో పిక్స్ కూడా అన్నీ బాగా వస్తాయి. అందరూ ఐఫోన్ల కంటే కూడా అదే వాడుతున్నారు, శాంసంగ్ పిక్స్కి బాగా వస్తున్నాయి అని చెప్పి అది ఇది అని చెప్తున్నారు. అందుకని సరే ఒకరు నా దగ్గర ఐఫోన్ ఉన్న, తన దగ్గర శాంసంగ్ ఉంటే 2 పిక్స్ బాగా వస్తాయి కదా, అప్పుడు ఎవరి ఫోన్లో అయినా తీసుకోవచ్చు కదా అన్న ఒక థాట్ నేను దాన్ని శాంసంగ్ తీసుకోమన్నాను. బట్ నువ్వు చెప్పాలి ఇక్కడ. ఇంకేమన్నా చెప్పు అంతా. సో బేసిక్గా ఆర్టికల్ సినాప్సిస్ ఏంటంటే 9 Pro XL లో బ్రైటర్ అండ్ బిగ్గర్ డిస్ప్లే 0.1 ఇంచ్ అంటే ఎవరికి తెలుస్తుంది ఏం పాడు. స్లైట్లీ ఇంప్రూవ్డ్ బ్యాటరీ లైఫ్. నాకు ఇది వచ్చేదే చాలా వరకు సరిపోతుంది. నేను సహజంగా ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరం రాదు ఒక రోజంతా, ఇప్పుడే పెద్ద పెట్టట్లేదు. స్లైట్లీ ఫాస్టర్ ఛార్జింగ్ అంట. ఛార్జింగే అవసరం లేనివాడికి ఫాస్టర్ ఎందుకు. డిఫరెంట్లీ ట్యూన్డ్ స్పీకర్స్ అంట. నేను పెద్దగా ఫోన్లో సాంగ్లు వినే రకాన్ని కాదు, కార్లో పోయేటప్పుడు విన్నవే కానీ, లేదా మా ఫ్రెండ్ పుణ్యం అని పిక్సెల్ బడ్స్ ప్రో ఆఫర్లో కొన్నా, దాంట్లో వింటుంటా. నాకు ఎట కాదన్నా ఇయర్ ఫోన్ జాక్ పెట్టుకుంటేనే ఇష్టం. మొన్న మా తమ్ముడు కూడా ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పెట్టాడు. అయితే నాకు అసలు అవి పెట్టుకుంటే అసలు నాకు పడిపోతాయండి. నాకు అసలు నేను అనవసరం, నేను ఐఫోన్ కూడా నేను ఇంకా అవి కొనుక్కున్నాను వైరుడివి, ఎందుకంటే అవి పెట్టుకుంటే ఉంటాయి కదా, ఇంకేం కాస్ట్ నాకైతే పడిపోతాయండి. నాకు అసలు చెవుల్లో ఉండవు. సో అందుకే నాకు అసలు ఇంట్రెస్టే ఉండదు. నేను మళ్ళీ కొత్త ఇయర్ ఫోన్స్ కొనుక్కున్నాను ఐఫోన్ వైరుడివి. 8 Proలో కొద్దిగా తక్కువ ధర, ఆబ్వియస్లీ పాతది కాబట్టి. వీడియో రికార్డింగ్ పాత దాంట్లోనే బాగుందంట. అండ్ లార్జ్లీ ఐడెంటికల్ యూజర్ ఎక్స్పీరియన్స్. ఐడెంటికల్ డిఫరెన్స్ చెప్పేటానికి ఇంక చాలా మినిట్స్ అయిపోతే వాళ్ళకి బోర్ కూడా కొట్టద్ది. జస్ట్ కాస్ట్ ఈ చూపించడానికి అన్బాక్సింగ్ ఈ వీడియో అండి. డిఫరెన్సెస్ అవన్నీ కూడా ఎవరైనా చూస్తుంటారు ఇప్పుడు గూగుల్లో కానీ అన్ని. చూడండి ఎంతలా ఉందో ఈ కెమెరాకి. ఇట్టివ్వు నేను చూపిస్తా వాళ్ళకి. వాళ్ళకి చూపిస్తున్నా, నేను కూడా చూస్తున్నా. ఓన్లీ 9 Pro ఇది 9 Pro XL. పాతది ఓన్లీ 8 Pro, కొత్తది 8 Pro XL. సారీ ఒక్క నిమిషం, ఇది బ్లర్ అయింది. కొత్త దాంట్లో 9 Pro 9 Pro XL పెట్టాడు. ఆ మూడిటి తేడా ఏందో కూడా నాకు తెలియదు. చెప్తున్నా సైజ్ కొంచెం చిన్నది లాగా ఉంది, విత్ చిన్నది లాగా ఉంది. పాతది చిన్నది ఏమో నాకు. ఓకే బాగుంది, పక్క పెడితే తెలుస్తుంది. ఇదేదో కేసు కూడా కొనుక్కున్నా. ఫస్ట్ కేసు టెంపర్డ్ గ్లాస్. ఫస్ట్ ఫోన్ కొనుక్కుండా ఫస్ట్ కొంటారండి టెంపర్ గ్లాసులు. సోనీ ఫోన్ లో 2 ఫోన్లు టెంపర్డ్ గ్లాసులు అనే కాన్సెప్ట్ తెలుసు కానీ ఎందుకు వేయలే. నా 2 డిస్ప్లేలు పగిలిపోయినాయి, సోనీ ఉత్తి పుణ్యాన్ని పగిలిపోయినాయి. ఇంకా అప్పటి నుండి ఏం కొన్నా ఫోన్ కొనక ముందు టెంపర్డ్ గ్లాస్ కొంటా. ఆఫ్ కోర్స్ వేయలేదు అనుకోండి. జస్ట్ మామూలు నాకు అసలు డిజైన్ ఒక్కటే చేంజ్. చూడండి ఇది ఈ డిజైన్ ఇట్లా వేయడం కూడా రాదు. నేను ఒక టెంపర్డ్ గ్లాస్ ఉన్నదే కొన్నాయా స్క్రీన్. అదేంది కేసు టెంపర్డ్ గ్లాస్ అన్ని ఒకే దాంట్లో. చూడడానికి వైట్ కలర్ లాగా ఉంది, బట్ ఇది ఓల్డ్ వన్ కాబట్టి అలా అనిపిస్తుంది. కలర్ మాత్రం సేమే యాక్చువల్ గా. ఆబ్సిడియన్ కలర్ అనుకుంటా, లేదా పోర్సిలిన్. ఓకే అండి, పోర్సిలిన్ కలర్. ఇది ఇప్పుడు బ్లర్ అయింది. మనం ఇంత లాగ్ చేస్తే మమ్మల్ని చూడండి కూడా చూడలేరు, బోర్ కొట్టదు. ఇంత తొందరగా చూపించేసి ఇంకేం చూపించాలా ఆ కేసు. నువ్వేనా ప్లెయినా తెల్లగా ఉంటుంది కేసు. నేనన్నీ తెల్ల కేసులేనండి, పెద్దగా అంత మా ఆవిడలాగా రంగురంగులు డిజైన్ కేసులు ఏమో. అమ్మాయిలు అంటేనే అంత అంతేలేండి. బై హ్యాపీ వినాయక చవితి, బిలేటెడ్ హ్యాపీ వినాయక. యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి. మై వీడియో కాదు, మై హస్బెండ్ వీడియో. ఓకే వాట్ ఎవర్ అవర్ వీడియో. ఓకే థ్యాంక్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్.